హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి తెలంగాణ పదజాలం బిట్స్ చూద్దాం. ఈ వీడియోలో ఉన్నటువంటి బిట్స్ మొత్తం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. భాషలోని ప్రాంతీయ భేదాల్ని మాండలికం అంటారు అన్నది ఎవరు? ఆప్షన్స్: ఎడ్గార్ ఎలెన్ పో, హీమని, పిఎస్ సుబ్రహ్మణ్యం, భద్రిరాజు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భాషలోని ప్రాంతీయ భేదాల్ని మాండలికం అంటారు అన్నది ఎవరు? ఆన్సర్: హీమని. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాండలిక భాషకు పర్యాయ పదాలు. ఆప్షన్స్: ఉపభాష గ్రామ్య భాష, ప్రాదేశిక భాష ఉపభాష, ప్రాంతీయ భాష దేశ భాష, గ్రామ్యం వ్యవహారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మాండలిక భాషకు పర్యాయ పదాలు. ఆన్సర్: ప్రాదేశిక భాష ఉపభాష. నెక్స్ట్ బిట్ చూద్దాం. విలక్షణ ఉచ్చారణ లేదా కొత్త పదం వ్యాపించిన ప్రాంతాల నుండి వేరు చేసే రేఖ. ఆప్షన్స్: వ్యవహార భేదక రేఖ, గ్రాంధికవాదం, సాంస్కృతి, గ్రీనిచ్ రేఖ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విలక్షణ ఉచ్చారణ లేదా కొత్త పదం వ్యాపించిన ప్రాంతాల నుండి వేరు చేసే రేఖ. ఫ్రెండ్స్, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్: వ్యవహార భేదక రేఖ. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాండలిక లక్షణం కానిది. ఆప్షన్స్: న్యూన ప్రామాణికత ఉండటం, నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే వ్యవహరించడం, క్రియారూపాల్లో ప్రాంతీయ విలక్షణం, గ్రంథస్థం అయి ఉండటం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మాండలిక లక్షణం కానిది. ఆన్సర్: గ్రంథస్థం అయి ఉండటం అనేది మాండలిక లక్షణం కానిది అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు భాషపై పరిశోధన చేసి తెలుగునాడును 4 మండలాలుగా విభజించిన వాడు. ఆప్షన్స్: చేకూరి రామారావు, టి దొనప్ప, భద్రిరాజు కృష్ణమూర్తి, బివి సుబ్రహ్మణ్యం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు భాషపై పరిశోధన చేసి తెలుగునాడును 4 మండలాలుగా విభజించిన వాడు. ఆన్సర్: భద్రిరాజు కృష్ణమూర్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. రంగారెడ్డి, మెదక్ ప్రాంతాలు ఏ మాండలికంనకు చెందినవి? ఆప్షన్స్: పూర్వ మాండలికం, దక్షిణ మాండలికం, ఉత్తర మాండలికం, మధ్య మాండలికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రంగారెడ్డి, మెదక్ ప్రాంతాలు ఏ మాండలికంనకు చెందినవి? ఆన్సర్: ఉత్తర మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాండలికాన్ని మాండలిక భాష అన్నది. ఆప్షన్స్: హీమాని, వేదం వెంకటరాయ శాస్త్రి, భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మాండలికాన్ని మాండలిక భాష అన్నది ఎవరు? ఆన్సర్: వేదం వెంకటరాయ శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆనింగికాయ, పూంటికూర ఏ మాండలికాలు? ఆప్షన్స్: మధ్య మాండలికం, దక్షిణ మాండలికం, ఉత్తర మాండలికం, పూర్వ మాండలికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆనింగికాయ, పూంటికూర ఏ మాండలికాలు? ఆన్సర్: ఉత్తర మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కపిల, మడక అనే పదాలు గల మాండలికం. ఆప్షన్స్: దక్షిణ మాండలికం, మధ్య మాండలికం, ఉత్తర మాండలికం, పూర్వ మాండలికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కపిల, మడక అనే పదాలు గల మాండలికం. ఆన్సర్: దక్షిణ మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాగి, మేడితోక అనే పదాలు ఈ మాండలికంలో వ్యవహరిస్తారు. ఆప్షన్స్: దక్షిణ మాండలికం, మధ్య మాండలికం, ఉత్తర మాండలికం, పూర్వ మాండలికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రాగి, మేడితోక అనే పదాలు ఈ మాండలికంలో వ్యవహరిస్తారు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: దక్షిణ మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మధ్య ద్రావిడ భాషలు ఎన్ని? ఆప్షన్స్: 11, 8, 9, 12. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మధ్య ద్రావిడ భాషలు ఎన్ని?
ఆన్సర్ 12. నెక్స్ట్ బిట్ చూద్దాం. పర్జీ, గదబ, కోలామి అనేవి ఏ కుటుంబానికి చెందినవి? ఆప్షన్స్: మధ్య ద్రావిడ భాష, దక్షిణ ద్రావిడ భాష, ఉత్తర ద్రావిడ భాష, తూర్పు ద్రావిడ భాష. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పర్జీ, గదబ, కోలామి అనేవి ఏ కుటుంబానికి చెందినవి? ఆన్సర్ మధ్య ద్రావిడ భాష. నెక్స్ట్ బిట్ చూద్దాం. తమిళం, కన్నడం, మలయాళం ఏ భాషా కుటుంబానికి చెందినవి? ఆప్షన్స్: దక్షిణ ద్రావిడ భాష, మధ్య ద్రావిడ భాష, పడమట ద్రావిడ భాష, ఉత్తర ద్రావిడ భాష. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తమిళం, కన్నడం, మలయాళం ఏ భాషా కుటుంబానికి చెందినవి? ఆన్సర్ దక్షిణ ద్రావిడ భాష. నెక్స్ట్ బిట్ చూద్దాం. వచ్చేశాడు, ఇచ్చేశాడు అనే క్రియలు ఏ మాండలికం? ఆప్షన్స్: దక్షిణ, ఉత్తర, మధ్య, పూర్వ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేశాడు, ఇచ్చేశాడు అనే క్రియలు ఏ మాండలికం? ఆన్సర్ పూర్వ మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. గొలుసు, గుణపం ఏ మాండలికం? ఆప్షన్స్: దక్షిణ, ఉత్తర, పూర్వ, మధ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గొలుసు, గుణపం ఏ మాండలికం? ఆన్సర్ పూర్వ మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్థల మాండలికాలకు ప్రధాన కారణం? ఆప్షన్స్: భౌగోళిక కారణాలు, కులం, పేదరికం, నిరక్షరాస్యత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్థల మాండలికాలకు ప్రధాన కారణం? ఆన్సర్ భౌగోళిక కారణాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. లినుమాను, చిలుకు గల మాండలికాలు? ఆప్షన్స్: పూర్వ, మధ్య, ఉత్తర, దక్షిణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. లినుమాను, చిలుకు గల మాండలికాలు? ఆన్సర్ దక్షిణ మాండలికాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మిట్టలు, కంప, కోనారి, ఊజు పదాలు ఏ మాండలికాలు? ఆప్షన్స్: మధ్య మాండలికాలు, ఉత్తర మాండలికాలు, దక్షిణ మాండలికాలు, పూర్వ మాండలికాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మిట్టలు, కంప, కోనారి, ఊజు పదాలు ఏ మాండలికాలు? ఆన్సర్ పూర్వ మాండలికాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సాపాటు, తలకాసి, కంజాం, సాంబారు మొదలైన తమిళ పదాలు ఏ జిల్లాల్లో అధికంగా వాడతారు? ఆప్షన్స్: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కృష్ణ, ఆదిలాబాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సాపాటు, తలకాసి, కంజాం, సాంబారు మొదలైన తమిళ పదాలు ఏ జిల్లాల్లో అధికంగా వాడతారు? ఆన్సర్ చిత్తూరు, నెల్లూరు. నెక్స్ట్ బిట్ చూద్దాం. జల్లా, విసుర్రాయి, ములాజు అను పదాలు ఏ మాండలికాలు? ఆప్షన్స్: పూర్వ మాండలికాలు, మధ్య మాండలికాలు, ఉత్తర మాండలికాలు, దక్షిణ మాండలికాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జల్లా, విసుర్రాయి, ములాజు అను పదాలు ఏ మాండలికాలు? ఆన్సర్ దక్షిణ మాండలికాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎండ్రకాయ, ఈలకత్తి, ఉగ్గాని, హోళీ పదాలు దక్షిణ మాండలికంలోనికి ఏ భాష నుండి వచ్చాయి? ఆప్షన్స్: కన్నడ పదాలు, తమిళ పదాలు, ఒరియా పదాలు, ఉర్దూ పదాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎండ్రకాయ, ఈలకత్తి, ఉగ్గాని, హోళీ పదాలు దక్షిణ మాండలికంలోనికి ఏ భాష నుండి వచ్చాయి? ఆన్సర్ కన్నడ పదాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఊదొత్తులు, ఇడగడి గీసినాను, అజాగట్టేసినారంటే అనేవి ఎవరి పదాలు? ఆప్షన్స్: చాసో, కోకు, గురజాడ, రావి శాస్త్రి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఊదొత్తులు, ఇడగడి గీసినాను, అజాగట్టేసినారంటే అనేవి ఎవరి పదాలు?
ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఆన్సర్ రా.వి. శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. న్యూన ప్రామాణిక భాష. ఆప్షన్స్ పురాణం, గ్రాంధికం, మాండలికం, శిష్ట ప్రామాణికం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. న్యూన ప్రామాణిక భాష. ఆన్సర్ మాండలికం. నెక్స్ట్ బిట్ చూద్దాం. చలి పెడుతున్నదని అర్రలకెళ్ళి బయటికెళ్తలేదు. ఈ వాక్యంలో అర్ర అనే మాటకు అర్థం. ఆప్షన్స్ ఇల్లు, దుప్పటి, గది, రంధ్రం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చలి పెడుతున్నదని అర్రలకెళ్ళి బయటికెళ్తలేదు. ఈ వాక్యంలో అర్ర అనే మాటకు అర్థం. ఆన్సర్ గది. నెక్స్ట్ బిట్ చూద్దాం. మెరిమెణ అనే తెలంగాణ పదానికి అర్థం. ఆప్షన్స్ కలత చెందు, గౌరవించు, ఊరేగించు, కోపగించు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మెరిమెణ అనే తెలంగాణ పదానికి అర్థం. ఆన్సర్ ఊరేగించు. నెక్స్ట్ బిట్ చూద్దాం. గోధుమ పిండి అనే అర్థాన్ని ఇచ్చే తెలంగాణ పదం. ఆప్షన్స్ తైదం, సైదం, మైదం, తైదపిండి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గోధుమ పిండి అనే అర్థాన్ని ఇచ్చే తెలంగాణ పదం. ఆన్సర్ సైదం. నెక్స్ట్ బిట్ చూద్దాం. బువ్వ, బూచి, లాల అనేవి ఏ మాండలికం? ఆప్షన్స్ స్త్రీల, బాలుర, పిల్లల, వృద్ధుల. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బువ్వ, బూచి, లాల అనేవి ఏ మాండలికం? ఆన్సర్ పిల్లల. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నా కొత్త వీడియోస్ మీకు ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.